హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. ఆ రోజు అయితే బట్టలు అవన్నీ సర్దుకుంటున్నాను. ఊరు వెళ్తున్నా అని చెప్పాను కదా, ఇంకైతే నేను బట్టలు అవి సర్దుకొని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. వన్ డే అయితే ఉంటాను, సండే ఒకరోజు అయితే. ఇంకా శారీ మీదకి బ్యాంగిల్స్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. నేను నా పాప ఇద్దరం పింకే వేసుకుంటాము, అందుకని ఇద్దరికి పింక్ గాజులే చూస్తున్నాను, బ్యాంగిల్స్. ఇవి నేను ఎక్కడంటే ఒక దగ్గర పెట్టేస్తాను, ఒక దగ్గర అనేది పెట్టను. నేను ఎక్కడ దగ్గర పెట్టేసి వెతుక్కుంటూ ఉంటాను మ్యాచింగ్. అప్పుడు నేను మామూలుగా కూడా ఎక్కువ బ్యాంగిల్స్ కూడా వేసుకోనులేండి, సింపుల్గా ఉంటాను నేను ఎప్పుడు. నాకు అలానే ఇష్టం, సింపుల్గా ఉండడం. తెగ రెడీ అయిపోయి అంతేముండదు. నేను ఎప్పుడు చాలా సింపుల్గానే ఉంటాను. మీరు నన్ను చూస్తూ ఉంటారు ఈ మధ్య రెగ్యులర్గా. నేనైతే చూసారు కదా, భోజనం ప్లేట్స్, ఇంకా డిస్పోజల్ గ్లాసులు అండి. నేనైతే మార్నింగ్ ఊరి దగ్గర అండి, బయట అయితే ముగ్గు పెడుతున్నారు పెదమ్మ. అయితే పెదమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అండి, నలుగురు మేనత్తలు వాళ్ళు. వాళ్ళైతే ముగ్గు పెడుతున్నారు. ఇక్కడ చూసారు కదా, మార్నింగే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశారు. 6 అయి ఉంటుంది టైం అయితే. ఆ టైంకే ఇంక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నారనమాట. టీ తాగుతున్నారు కదా, ఆవిడైతే మా మావయ్య గారి లాస్ట్ చెల్లెలు, చాలా గారాల చెల్లెలు మా మావయ్య గారికి. ఇంకైతే నేనైతే మ్యాగ్నెట్ చేస్తున్నానండి బిర్యానీకి. ఇలాంటివి అయితే ఫస్ట్ ఉంటాను మ్యాగ్నెట్ చేయడంలో. అయితే మాత్రం నేను పొయ్యి దగ్గర అయితే చేయలేను, కానీ ఇట్లాంటివి అయితే చేస్తాను. పై పనులన్నీ నేనే చేస్తున్నానంత బిల్డప్ ఇస్తాను నేనైతే. ఇంకైతే మా పిన్ని చేస్తున్నారు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. చాలా బాగా చేస్తారు వంటలు మా పిన్ని అయితే. నాకు చాలా ఇష్టం తను చేస్తే. స్పైసీగా చేస్తారనమాట. చికెన్ ఐటమ్స్లో అయితే ఒక 25 ఐటమ్స్ దాకా చేస్తుంటారు, అందుకంటే ఎక్కువ కూడా చేస్తుంటారు. రకరకాలుగా ట్రై చేస్తారనమాట. ఎవ్రీ వీక్ ఒకలాగే కాకుండా కొత్తగా ట్రై చేస్తారనమాట. తను చేయడం వల్లే నాకు కూడా చికెన్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందండి. చికెన్ తినాలి అని. చికెన్ కబాబ్ చేశారు ఒకసారి, ఇక్కడే ఊర్లోనే చేశారనమాట. పొయ్యి మీద పెట్టి నిప్పుల మీద కాల్చారు, చాలా బాగా చేశారు. అయితే బిర్యానీ చేస్తుంది, అక్కడేదో నేనే చేస్తున్నాను బిల్డప్ ఇస్తున్నాను, కానీ నేనైతే ఏం చేయట్లేదు. అయితే మా బాబాయ్ కూడా చూస్తున్నారనమాట బిర్యానీ ఎంతవరకు వచ్చిందా ఏంటి అనేది. టేస్ట్ అయితే చూసి చెప్పాలన్నమాట ఎవరొకరైతే. అయితే అమ్మవారికి ఊరేగిస్తున్నారండి ఇక్కడ పోతుల స్వామిని. తప్పెట్లతో బాగా ఊరేగింపిస్తున్నారు. భరిస్తారు ఫస్ట్ అమ్మవారికి. కనుక వండారు ఊర్లో మా గ్రామదేవతని. ఇట్లా నీళ్ళు పోసి పసుపు కుంకుమ అంతా మీద వేస్తారండి. ఇలా అయితే చేస్తారు మా ఊర్లో జాతర అనేది. ఇంకా అందరూ చుట్టాలందరూ వస్తారండి, బంధువులు ఇంటికి. ఇయర్లీ వన్సే కదా, ఇట్లాంటివన్నీ చేసుకుంటేనే కదా. మన టౌన్లో ఏముంటాయండి, ఇట్లాంటివి ఉండవు కదా. అట్లా డిస్టర్బెన్స్ వస్తుంది మీకైతే, అది స్కిప్ చేసేయండి. ఇంకైతే షార్వా చేస్తున్నారు, చికెన్ షార్వా. గారెల్లోకి చికెన్ షార్వా అనేది చేస్తున్నారు. ఇంకైతే నేను చికెన్ ఫ్రైకి అనేది పెడుతున్నాను.
చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ ఇవైతే చేసాం. ఫిష్ కర్రీ కూడా చేసాము, అదైతే మా అత్తగారు చేశారు ఫిష్ కర్రీ అయితే. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి ఆనియన్స్ అనేవి వేస్తున్నాను. ఇక్కడ నేనే చేసినంత బిల్డప్ ఇస్తున్నాను నేనైతే, కానీ మా పిన్ని వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. నేను చేసి పెట్టాలి, వాళ్ళు తినాలని ఏమి ఉండరు. వాళ్ళు అన్ని పనుల్లోనూ బాగా హెల్ప్ చేస్తారు నాకు. అందరం కలుసుకొని మన ఇల్లే కదా అని అందరు కలుసుకోపోయే చేస్తారు ఏ పనులైనా కూడా. నేను ఇంకా వర్క్ చేస్తానని చెప్పి నన్ను అసలు చేయనీరు. సరే చికెన్ ఫ్రై మా పిన్ని అయితే బాగా చేస్తారు కదా అని చెప్పి తన దగ్గరే నేర్చుకుంటున్నాను నేను. నాకు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగా ఇష్టం మా పిన్ని చేస్తే. చెప్తూ ఉంటే చేస్తున్నాను అన్నమాట నేను. ఇంకా మార్నింగ్ కూడా స్నానం చేయలేదు. ఇంకా నేను ఒకేసారి నాన్ వెజ్ కదా ఒకేసారి చేసేసి తర్వాత స్నానం చేసేద్దాంలే అని చెప్పి ఇంకా అలా ఉన్నాను మార్నింగ్ లేచి. మార్నింగ్ చేద్దామని చెప్పి తినే మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు బాగా చేస్తారు వంటలు అయితే. ఇదైతే గుడి దగ్గర అంటే బలిస్తారు కదా అదండి అన్న. ఇదైతే గుడి దగ్గర సరే కదా. నేనైతే ఇక్కడ ఉన్నాను, లైన్లో ఉన్నాను. ఫ్రంట్ బ్యాక్ పెట్టినట్టున్నాను. పింక్ కలర్ శారీ అయితే నేనేనండి. అప్పటికే టైం అయితే 12 అయిపోయింది. అప్పుడు కూడా జనాలు అనేది ఎక్కువగా ఉన్నారు. ఇంకైతే ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళు అయితే గారెలు అయితే వేస్తున్నారు. వేడివేడిగా గారెలు చేసుకుందాం బాగుంటుంది అని చెప్తే ఇంకా మార్నింగ్ చేయకుండా వచ్చాక అయితే చేస్తున్నారు. ఇంకైతే బాగా లాగి చేసామండి ఆ రోజు సండే రోజు కదా. ఇంకా చికెన్ గారెలు అనేది బాగా తిన్నాను నేనైతే. ఇదైతే ఈ నైట్ 6 అనుకుంటాను. లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. లైటింగ్ చాలా బాగుంది. ఈ కనకవ తిరునాళ్ళు ఎప్పుడు ఏప్రిల్లో చేస్తారండి. అందరికీ వరి పంట అయిపోతుంది కదా, అప్పటికి వరి కోత అనేది కోసేస్తారు కాబట్టి ఏప్రిల్లో లాస్ట్ సండే అయితే చేసుకుంటారు ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి. ఫస్ట్ ఇక్కడ అమ్మవారు అయితే ఫస్ట్ తాటి చెట్టుకి రాయి అనేది ఆనుకొని ఉన్నింది. తర్వాత కొంచెం కొంచెంగా డెవలప్ చేశారు ఈ అమ్మవారి గుడిని. ఈవినింగ్ ఈవెంట్ కూడా పెట్టారండి, మన ఈవెంట్స్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా. అవన్నీ ఇప్పుడేం పెద్ద నాకు నచ్చట్లేదు కాబట్టి నేనైతే చూడలేదు. సరే కదా. ఈవినింగ్ డెకరేషన్ అయితే బాగా చేశారు అమ్మవారికి. బయట డెకరేషన్ చాలా బాగా నచ్చింది నాకు, పూల డెకరేషను. అంటే అప్పుడే డెకరేషన్ చేశారు, ఇంకా ఎవరు రాలేదు. టైం 6 అయి ఉంటుంది టైం. అప్పుడు ఆ టైంలో అయితే ఎవరు లేరు. మేము వెళ్ళేసరికి అయితే 8:30-9 అయితే అయిందండి. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి అయితే పూలతో ఎంత బాగుందో కదా డెకరేషన్ అనేది. వాళ్ళే చేస్తారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.